వేడి వేడి బగారన్నం మటన్ గ్రేవీ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత వంట వీడియో. ఈరోజు అయితే నేను కిలోన్నర మటన్ అట్లానే బగారా రైస్ చేయబోతున్నా. మటన్కి బగారన్నం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఉట్టన్నం కన్నా బగారన్నం అయితే మస్తు టేస్టీ ఉంటుందని చెప్పేసి బగారన్నం వండాలని అనుకున్నా. అది వరకు మా అమ్మమ్మ అయితే కట్టెల పొయ్యి మీదే వంట చేసేది. అన్నం కూడా కలిగంజి పోసి వండేదనమాట. గంజి అనేది కుండలో స్టోర్ చేసి మళ్ళీ వంపుడు ఉండేదన్నమాట. బియ్యం పెడితే ఆ బియ్యం గంజు ఏదైతే ఉంటుందో అదంతా గంజి వంపేది. ఆ వంపింది కుండలో స్టోర్ చేసి తర్వాత రోజు అన్నంలో అది యాడ్ చేసేది. వట్టన్నం పెడితేనే మస్తు కమ్మగా రుచిగా ఉండేది. ఇప్పుడు రుచి కోసం అని చెప్పేసి బగారన్నంలని, ఫ్రైడ్ రైస్లని ఇట్లా రైస్ని కొన్ని కాంబినేషన్లతో వండుకుంటా ఉన్నాం. అప్పటోళ్ళు కట్టెలు తీసుకురావడానికనో లేకపోతే కట్టెల పొయ్యి మీద వండడం అని ఇట్లా బాగా ఎఫెక్ట్స్ పెట్టి వాళ్ళకి ఎక్సర్సైజ్ అయ్యేది, మంచి ఆరోగ్యంగా ఉండేది, గట్టిగా తినేది, గట్టిగా పనులు చేసేది. ఇప్పటి వాళ్ళం మాత్రం మంచిగా అన్నీ బాగా కూర్చొని చేసే పనులు అయిపోయి ఎక్సర్సైజ్ కూడా టైం కేటాయించాల్సి వస్తూ ఉన్నది. ఇంకా అట్లా బగారన్నం అయితే మటన్కి టేస్ట్ ఉంటుందని చెప్పేసి బగారన్నం వండబోతున్నా. వాటికి కావాల్సిన పదార్థాలు ఇంకో కిలోన్నర మటన్, ఇంకా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బగారన్నంలోకి వేద్దామని చెప్పేసి క్యారెట్, బఠానీ, పచ్చి ధనియాల పొడి, ఇంకా మటన్లోకి కాజు అండ్ కొబ్బరి పేస్ట్ పెట్టి ఉంచుకున్నాను అనమాట. ఈ పేస్ట్తోని వండబోతున్నా. మా పెద్దనాన్న మొన్న దుర్గమ్మకి చేసుకున్నప్పుడు కాజు పేస్ట్ వేస్తే మటన్ కర్రీ సూపర్ కుదిరింది, చాలా టేస్ట్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను కూడా కాజు అండ్ ఇంకా కొబ్బరి పేస్ట్ పెట్టుకున్నాను అనమాట. ఇట్లా ఇంకా బఠానీలు, నూనె, కొత్తిమీర, పుదీనా ముందే కట్ చేసి ఉంచుకున్నా. ఫాస్ట్గా వంట చేసేద్దామని చెప్పేసి ఇంకా నెయ్యి, బగారన్నంలోకి కొంచెం నెయ్యి వేస్తే ఆ కమ్మదనం వేరే ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు రెండిట్లోకి ఇంకా బగారా అనమాట. కావాల్సిన ఆకు, షాజీరా, లవంగాలు, ఇలాచి ఇవన్నీ తీసుకున్నా. ఇంకా పసుపు, వేయించిన ధనియాల పొడి, ఉప్పు. బగారన్నం అయితే నేను బాస్మతి రైస్తోని వండుతూ ఉన్నా. ముందే నానబెట్టుకున్నా, 1 గంటన్నర ముందే బాస్మతి రైస్ని నానబెట్టుకున్నా. ఇంకా వంట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. మంచిగా పచ్చని వాతావరణంలో చెట్టు కింద పొయ్యి పెట్టుకున్నా అనమాట. వంట చేద్దామని చెప్పేసి అన్నీ ఇక్కడ సిద్ధం చేసేసుకున్నా. పైన చూడండి మా మునిగ చెట్టుకే దొండ తీగ వారున్నది మంచిగా, అందుకే నీడున్నది అంతా. ముందుగా మటన్ తీసుకొని ఇందులో కారము, తర్వాత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పొడి, నూనె ఇవన్నీ వేసి మంచిగా కలుపుకొని కారం ఉప్పు ముక్కలకు పట్టేదాకా పక్కకు పెట్టేసుకుంటా. ఇవన్నీ ముక్కకు పట్టడానికి ఇట్లా కలిపి పెట్టుకున్న మటన్ గ్రేవీ వండబోతున్నా. బగారా రైస్ మటన్ గ్రేవీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇంకా పక్కకు పెట్టుకొని లేట్ చేయకుండా బగారన్నం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తా. ముందుగా నూనె పోసుకుంటున్నా. ఒక 2 చెంచాల నూనెకు 1 చెంచా నెయ్యి పోసుకుంటానా. బగారన్నంలో నెయ్యి వేస్తే మస్తు కమ్మ ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత షాజీరా, ఓల్ గరం మసాలా, ఆకు కూడా వేసేసుకుంటున్నా. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు మంచిగా వేగినాయి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్, బఠానీలు ఇవి ముందుగానే నానబెట్టుకున్నా. పచ్చి బఠానీలు దొరకలేవు, అందుకోసమని ఎండిన బఠానీలే నానబెట్టేసుకున్నా. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని వాటర్ పోసేసుకునుడే. కొంచెం ఈ మసాలాలు కానీ ఏదైతే ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తున్నా, ఎందుకంటే మా ఆయనకి ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ ఆయిల్ ఇష్టం ఉండదు. ఇంకా మన వాళ్ళకి తగ్గట్టుగా మనకు వాళ్ళు ఎట్లా తింటారో అట్లనే మనం వండి పెట్టాలి కదా, అందుకోసం అని చెప్పేసి చాలా లైట్గా వేస్తున్నాను అనమాట. టేస్ట్ కోసం అని ఆయిల్ ఎక్కువ వేయలేదు, మసాలాలు కూడా ఎక్కువ వేస్తలేను. కానీ మనం కూడా ఎంత తినాలో అంత తింటే మంచిగా ఉంటుంది కదా, అట్లా లైట్గా వేస్తున్నాను అన్నట్టు. ఇవన్నీ మంచిగా వేగినాయి. వేగిన తర్వాత ఇందులో మనం బాస్మతి రైస్ 1 కప్పు తీసుకుంటే 1 కప్పు మీద కొంచెం వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ మీద కొన్ని పోసుకున్నా అనమాట. ఒక పావు వరకు, గ్లాస్ మీద పావు వరకు వాటర్ పోసేసుకున్నా. ఇది మొత్తం గ్లాస్ అయితే ఈ పావు వరకు వాటర్ పోసుకున్నా. బాస్మతి రైస్ కదా, కొంచెం వాటర్ ఎక్కువైనా మెత్తగా అవుతుంది. మనకు పుల్లలు రైస్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా తక్కువ వాటర్ పోసుకోవాలి. తక్కువ వాటర్ పోసుకున్నా. ఇంకా మీద మూత పెట్టేద్దాము. ఉప్పు మర్చిపోయినా నేను, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నా. ఎందుకంటే మనం మటన్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి రైస్లో కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి నేనైతే రైస్లో సాల్ట్ కొంచెమే వేసిన. ఇంకా మూత పెట్టేసుకుందాం.
బాగా మసలాలి. మసలిన తర్వాతనే నానబెట్టుకున్న బియ్యం ఇందులో కలుపుదాము. ఇంకా నెక్స్ట్ వెంటనే మటన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేది. కట్టెల పొయ్యి మీద వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు కూడా కట్టెల పొయ్యి మీద వండిన వంటటం మస్తు ఇష్టం. కాకపోతే కట్టెలు అయితే అందుబాటులో లేవు. వర్షాకాలం కదా, మొత్తం అన్నీ తడిసిపోయి చాలా దూరాన్ని ఉన్నాయి అనమాట. అవి ఇంకా అసలు ఊదినా కూడా మండనే మండవు. అందుకోసం అని చెప్పేసి ఇంకా బయటనే పొయ్యి పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేస్తూ ఉన్నా. ఈ చెంచాతోని 4 చెంచాల నూనె పోసుకున్నా. నూనె వేడైన తర్వాత షాజీరా, గరం మసాలా ఇవన్నీ వేసేసుకుంటున్నా. ఆల్రెడీ బగారా రైస్లో మనం ఇవన్నీ వేసాం కాబట్టి కొంచెం లైట్గానే వేసుకుంటా ఉన్నా. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుంటున్నా. మంచిగా కలుపుకున్నాము. బగారా కోసం పెట్టుకున్నాం కదా, వాటర్ మంచిగా మసిలిపోయినాయి. ఇంకా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకుంటున్నా. ఇప్పట్లో అన్నము రైస్ కుక్కర్లా అంటే కరెంటు కుక్కర్లలో, విజిల్ కుక్కర్లలో మస్తు ఈజీగా వండుకుంటా ఉన్నాం. కాకపోతే అప్పట్లో రైస్ వండాలి అని అంటే అమ్మో ఇంత పెద్ద ప్రాసెస్ అని అనిపించేది నాకైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. ఎందుకంటే బియ్యం కడిగి ఖచ్చితంగా వంపేది అన్నట్టు, ఆ గంజి ఖచ్చితంగా వంపేది. ఆ వంపేటప్పుడు వేడి వేడిది ఎప్పటికి కాలుతుందని చెప్పేసి మస్తు భయపడేది. ఇప్పుడు మస్తు స్మార్ట్గా అన్నీ వచ్చేసినాయి. విజిల్ కుక్కర్లో వాటర్ పోసేస్తే అయిపోయాయి. మంచిగా కలిపి, అంటే ఎక్కువ కూడా కలపద్దు, ఎందుకంటే బాస్మతి రైస్ ఆల్రెడీ నాన్నాయి కాబట్టి విరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమని లైట్గా అంతా కలగలిసేలాగా ఇట్లా కొంచెం ఇట్లా అనుకొని ఇక మూత పెట్టేసుకుంటే అది అయిపోతుంది. నేను ఈ విజిల్ కుక్కర్లోనే మటన్ ఎందుకు వండుతా అంటే, మామూలు గంజిలో మటన్ వండితే బాగా టైం తీసుకుంటుంది మటన్ ఉడకడానికి. అదే విజిల్ కుక్కర్లో అయితే 6 విజిల్స్ వస్తే ఒక అర్ధ గంటలో మటన్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. మస్తు తొందరగా వంట అయిపోతుంది. ఇంకా విజిల్ కుక్కర్లో కూడా వండుకోవడం మంచిది కదా, అందుకోసం అని చెప్పేసి వెజ్ కర్రీలు కూడా విజిల్ కుక్కర్లోనే వండుతా ఉన్నా. మంచిగా మా ఆయనకు కూడా మళ్ళీ ఉడకాలన్నట్టు, ఏ కర్రీ అయినా మంచిగా మెత్తగా ఉడకాలి, కడుపుకు హాయిగా ఉండాలన్నట్టు. ఫ్రై కర్రీస్ కొంచెం ఇష్టపడాడు, ఇట్లా మెత్తగా ఉడకాలన్నట్టు చికెన్ అయినా మటన్ అయినా. అందుకోసం అని చెప్పేసి విజిల్ కుక్కర్లో వండుతా ఉన్నా. ఇంకా మంచిగా ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేగినాయి. వెంటనే ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు మంచిగా వేగిన తర్వాత ఇక మనం కారం, ఉప్పు వేసి మంచిగా నానబెట్టుకున్నాం కదా, ఆ మటన్ వేసేసుకుంటున్నా. కొంచెం పుదీనా ఇప్పుడే ఫ్రై అయ్యే టైంలోనే వేసుకుంటాను. కొత్తిమీర కూడా మంచిగా కొద్దిసేపు ఫ్రై చేసుకుంటా. ఇందులో నుంచి కొంచెం వాటర్ పైకి వచ్చే వరకు ఇట్లా ఫ్రై చేస్తా. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మంచిగా మగ్గితే అందులో ఉన్న వాటర్ వచ్చేస్తాయి, మంచి ఫ్రై కూడా అవుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మంచిగా ఇంకో ఇట్లా వాటర్ చూడండి మంచిగా అందులో నుంచే బయటికి వచ్చేసినాయి. ఇగో ఇట్లా ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకుంటా ఉన్నా, ఒక 2 చెంచాలు. ఇదైతే కొబ్బరి కాజు పేస్ట్ మొత్తం వేసేసుకుంటున్నా. మనం గ్రేవీ కర్రీ కోసం కాబట్టి మొత్తం ఇంకో ఇట్లా కప్పడి వేసేసుకున్నా. కొంచెం పచ్చి ధనియాల పొడి, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసుకొని వాటర్ పోసేసుకుందాము. మంచిగా కలిపి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇంకా మనకు కాజు, ఈ కొబ్బరి పేస్ట్ వల్ల మంచి గ్రేవీ తయారవుతుంది. అయితే లేత మటన్ అయితే మనకు 3-4 విజిల్స్లలోనే ఉడికిపోతుంది. ఇది ముదిరిన మటన్ కాబట్టి ఖచ్చితంగా 6-7 విజిల్స్ కూడా పడుతుంది. అప్పుడప్పుడు 6 విజిల్స్ పెట్టి మళ్ళీ ఉడికిందా లేదా అని చూసి కూడా నేను ఇంకో 2 విజిల్లో, 1 విజిల్లో పెడతా ఉంటా. 6 విజిల్స్ వచ్చేసినాయి. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మా పిల్లలు కూడా వచ్చేసారు టేస్ట్ చేయడానికి. స్మెల్ మంచిగా వస్తుంది, మమ్మీ ఏదో వెరైటీ తయారు చేస్తుందని వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా బాస్మతి రైస్తోని బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చేసేద్దామా? ఇది మా స్కూల్లో పెట్టిల్లు. ఏం పెట్టిర్రు? బగారా పెట్టిర్రా? ఇవాళ కాదు, టీచర్స్ డే అప్పుడు పెట్టిల్లు. టీచర్స్ డే అప్పుడు పెట్టిరట బగారా రైస్. ఇక చూడండి ఎంత మంచి పుల్లలు పుల్లలుగా అయింది. ఇంకా మటన్ గ్రేవీ కూడా వేసేసుకుందాము. మా స్కూల్లో స్పెషల్ అయితే చికెన్ మటన్ పెడతారు. ఓహో, స్పెషల్ అయితే చికెన్ మటన్ పెడతారా? ఇప్పుడు చికెన్ మటన్ పెట్టిల్లు. మటన్ పెట్టిర్రా? వేడి వేడి ఉన్నది. కలిపి ఆగునాని ఉప్పు కరెక్ట్ సరిపోయిందో లేదో నేను ఫస్ట్ టేస్ట్ చేస్తా. చేసినాక నీకు పెడతా, ఓకేనా? మంచిగా ఇట్లా చెట్ల కింద వండుకొని చెట్ల కింద తింటా అంటే మస్తు అనిపిస్తుంది. నేను చూసి నీకు పెడతా.
మంచిగా కుదిరింది, టేస్ట్ బాగుంది. నాకు నెయ్యి వేస్తే మస్తు ఇష్టం. బగారన్నంలో నెయ్యి వేసినా కదా, ఫస్ట్ నాకు అదే టేస్ట్ తగిలింది. ఇప్పుడు మా కన్నయ్య చెప్తాడు. సూపర్ ఉందా? మా కన్నయ్య కొంచెం కారం తక్కువ తింటాడు, కానీ మా మిల్కమ్మ అట్లా కాదు, మంచిగా స్పైసీని ఇష్టపడి మంచిగా తింటూ ఉంటుంది. ఇంకా చికెన్ మటన్లో అయితే ఇంకెక్కువ తింటూ ఉంటుంది. నచ్చిందారా మిల్కి? బాగుందా? సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఇంకా తినేసేయి, నాని కదా అండి, తినేసేయండి. ఇదండి ఈరోజు ఇట్లా బగారా రైస్ మటన్ కర్రీ వండిన సూపర్ టేస్ట్ కుదిరింది. ఇంతే అండి ఈ వీడియో. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నేను ఏదన్నా ఇట్లా స్పెషల్ చేస్తే మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తింటారు. నేను అంత కష్టపడి చేసినందుకు, అంటే కష్టమేం లేదు, మామూలుగా చేసేది, కానీ అట్లా చేసినందుకు వీళ్ళు ఇష్టంగా తింటూ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది.